చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభదం. తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం. శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానన శుభదం. శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. పురుషనోతీతి పురుష. అధికంగా ఇచ్చేవాడుట ఎవరైతే బాగా ఇవ్వగలడో అతన్ని పురుషుడు అన్నారు. ఎవరు ఇవ్వగలరు? మనం ఇచ్చేది ఎంత మటుకు ఉంటుంది? ఏదో చాలా అల్పమైన దాన్ని మనం ఇవ్వగలం. పెద్దదాన్ని ఇవ్వడానికి అంత శక్తి మనకెక్కడ ఉన్నది? మన దగ్గర ఉన్నది ఎంత మటుకు ఉన్నది? కుప్పకిళిర్ తన్ సెల్వత్తై అని అంటారు ఆళ్వార్లు. అంటే చూడండి, వీధిలో తిరిగేటువంటి అనాథ బాలురు ఆ పెంట కుప్పల మీద ఉండేటువంటి ఏవో చిన్న చిన్న వస్తువుల్ని ఏరుకుని ఏదో పెద్ద సామ్రాజ్యం వాళ్ళకి లభించినంతగా ఆనందపడిపోతూ ఉంటారు. అదిగో అలాంటి వేట మన సంపదలు కూడా. అంటే పెంట కుప్ప మీద ఏరుకున్నటువంటి వస్తువుల్లాంటి వాటిని చూచి ఓహో నా దగ్గర ఎంత ధనం ఉన్నది, ఎంత గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటాం. అటువంటి మనం ఇచ్చేదే ఉన్నది, అవతలవాడు పుచ్చుకునేదే ఉన్నది. పుచ్చుకున్నా ఇచ్చినా ఆయనకే తగును, ఆయనే తగినవాడు. ఎవరు? చతుర్భుజములు కలిగినటువంటి వాడు. 4 పురుషార్థములను 4 భుజములతోటి 4 చేతులతోటి అడిగిన వాడికి అడిగినట్టుగా లేదనకుండా పంచగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కడే పురుషుడు. ఆయనే పరమ పురుషుడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృత. ఉత్తమ పురుషుడైనటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే ఉత్తమ పురుషుడు. అయితే మనందరం పురుషులం కామా అంటే స్త్రీప్రాయమితరం జగత్. ఈ జగత్తంతా లోకమంతా కూడా స్త్రీప్రాయము. అంటే స్త్రీలు ఎటువంటి వారు? ఈ లోకమంతా కూడా స్త్రీప్రాయమే. భగవానుడు ఒక్కడే పురుషుడు. అయితే మేము పురుషుల్లా మగవాళ్ళలా ఉన్నాం కదండి అంటే ఈ ఉపాధి వశం చేత అంటే శరీరం ద్వారా ఏర్పడినటువంటి పురుషత్వమే తప్ప
అంతకు మించినటువంటి స్వాభావికమైనటువంటి పురుషత్వం ఏ చేతనుడికి లేదు. సర్వచేతనులు కూడా స్త్రీప్రాయములుగా భగవంతుని చేత నియమింపబడేటువంటి వారు. భగవానుడొక్కడే పురుషుడు, ఆయనే పరమపురుషుడు. ఆ పరమపురుషుడు పరమ ప్రీతితోటి వేంచేసి ఉండేటువంటి దివ్యక్షేత్రం ఈ జోషిమఠ్. ఈ క్షేత్రాన్ని దర్శించి పరమపురుషుని యొక్క దివ్య కృపని మనం పొందుదాం. పదండి. బదరికాశ్రమానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తిరుప్పిరిది క్షేత్రాన్ని ఈనాడు జోషిమఠ్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు దీనికి రతిగ్రామ్ అనే పేరుండేదట. దేవప్రయాగ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దివ్య క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. పరిమళతిలకాఖ్యా నాయకీం వీక్ష్యమానః పరమపురుషనామా భోగి భోగి శయానః కలిరిపుమునికీర్త్యః పార్వతీ గోచరాంగో हिमवति गिरिराजे राजते प्राण्मुख्यू गोवर्धनेन्द्रतीर्थाढ्ये तिरुप्पिरिति पट्टणे मानसख्य शरस्तीरे गोवर्धन विमानगः ఇక్కడ ఉండే స్వామికి పరమ పురుషన్ అని పేరు. అమ్మవారు పరిమళవల్లి. గోవర్ధన ఇంద్రతీర్థ సమీపాన గోవర్ధన విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించి స్వామి దర్శనం అనుగ్రహిస్తాడు. పార్వతీదేవికి ప్రత్యక్షమైన ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్ ప్రస్తుతించారు. కుబేరుడు తన శరీర దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసిన స్థలం ఈ తిరుప్పిరిది. అయితే ఈనాడు ఇక్కడ మానస సరస్సు గాని, ఆనాటి ఆలయం గాని, వాటి తాలూకు అవశేషాలు గాని మనకు కనిపించవు. బహుశా 17-18 శతాబ్దాల్లో వచ్చిన భూకంపాల్లో అవన్నీ భూస్థాపితమై ఉండొచ్చు. అయినప్పటికీ ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన దివ్యక్షేత్రం కనుక ఈ క్షేత్ర దర్శనమే సకల పాపహరం. అంతేకాదు, తిరుమంగయ్యాళ్వార్లు పిరితి సెండ్రు ఆడైనెంగే ఓ మనసా తిరుప్పిరిది క్షేత్రాన్ని ఆశ్రయించు అంటూ క్షేత్ర దర్శనాన్నే ప్రధానంగా ప్రస్తుతించారు. కుబేరుడు పరమశివునకు ఆంతరంగిక మిత్రుడు. ఈ కారణాన అంతఃపురం దాకా అతడు రాకపోకలు సాగించేవాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్న సమయాన కుబేరుడు అంతఃపురంలోకి వెళ్లబోయాడు. ప్రమథగణాలు వారించినా వినలేదు. ఇలా అంతఃపురంలోకి ప్రవేశించిన కుబేరుణ్ణి చూచింది పార్వతి. తమ ఏకాంతవాసానికి భంగం కలిగించాడని కోపించి అతణ్ణి కుబేరుడు అంటే వికారమైన శరీరం గలవాడవు కమ్మని శపించింది. ఆ శాపానికి గురైన కుబేరుడు తిరిగి స్వస్థతను పొందడానికి ఈ తిరుప్పిరిది క్షేత్రంలో తపస్సు చేశాడట. అతని తపస్సు ఫలించి స్వామి ప్రత్యక్షమై అతని శరీర దోషాన్ని పోగొట్టాడట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఒకే విధమైన ఇతివృత్తాలు మనకు 1-2 చోట్ల కనిపిస్తాయి. అయితే ఇందులో ఏది సత్యం అనే సందేహం వస్తుంది. రెండూ సత్యమే. ఒక కల్పంలో ఒక చోట జరిగితే మరో కల్పంలో మరో చోట జరుగుండొచ్చు. కల్పం అంటే కాలభేదం అన్నమాట. కల్పభేదం చేత స్థలభేదం కూడా ఉండవచ్చును. కనుక అన్నింటినీ సత్యంగానే భావించాలి. ప్రస్తుతం ఈ తిరుప్పిరిది క్షేత్రంలో మనకు 2 ఆలయాలు కనిపిస్తాయి. అందులో ఒకటి వాసుదేవ మందిరం. ఇదే ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రం అని కొందరి అభిప్రాయం. ఇక్కడ వాసుదేవమూర్తి 3 అడుగుల ఎత్తున నిలబడి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఒక చేత చక్రం,
మరో చేత గద ధరించిన అత్యంత సౌందర్యమూర్తి ఈ వాసుదేవుడు. ఇక రెండవది నరసింహస్వామి వారి ఆలయం. ఒకప్పటి ఆలయం శిథిలమైపోతే ఆచార్య శంకరుల వారు తిరిగి ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ఒకవైపు బదరీనారాయణులు, మరోవైపు సీతారామలక్ష్మణులు కొలువుదీరి ఉండగా మధ్యలో దర్శనం అనుగ్రహిస్తాడు నరసింహస్వామి. ఈ ఆలయంలో చండిక కూడా మనకు కనిపిస్తుంది. ఆనాడు హిరణ్యకశిపుడు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అనేక బాధలకు గురిచేశాడు. ప్రహ్లాదుడు తన భారాన్నంతా భగవానుడి మీదనే ఉంచి నిశ్చింతగా ఉన్నాడు. తనకు భగవానుడికి మధ్య గల శరీరీ సంబంధాన్ని గుర్తించినవాడు గనుక ఎవడి శరీరాన్ని వాడే కదా రక్షించుకుంటాడు. కనుక భగవానుడు తనకు శరీరమైన నన్ను తానే రక్షించుకుంటాడు అని భావించి నిరంతర భగవదనుభవంతో నిశ్చింతగా ఉన్నాడు. ఇలా ప్రహ్లాదుడు తనను ఆశ్రయించడం పరమాత్మకు ఆనందాన్ని కలిగించింది. దానితో పాటే హిరణ్యకశిపుని దుశ్చర్యలకు ఆగ్రహం వచ్చింది. ఆ కోపంతో అచేతనమైన స్తంభం నుండి బయట కురికి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. హిరణ్యకశిపుణ్ణి వధించినా ఆయన తెచ్చుకున్న ఆగ్రహం ఆయనను విడచిపోలేదు. చివరకు తనను ఎన్నడూ ఎడబాయని లక్ష్మీదేవి ప్రస్తుతించినా ఆయన ఆగ్రహాన్ని విడువలేదు. దాంతో దేవతలందరూ భయపడి ప్రహ్లాదుణ్ణి ప్రార్థిస్తే అతడు నరసింహుణ్ణి ప్రస్తుతించాడు. భక్తవత్సలుడైన స్వామి ప్రహ్లాదుని కోరికపై శాంతుడై శాంత నరసింహునిగా దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చిన ప్రదేశమే ఈ తిరుప్పిరిది. ఇక్కడ విష్ణుగంగ మందాకిని నదిలో కలుస్తుంది. ఇక్కడే నందునికి, యశోదకు, శ్రీకృష్ణునకు ఆలయాలున్నాయి. కాని ఆళ్వార్లు కీర్తించిన విశేషాలేవీ పెద్దగా కనిపించవు. హిమవత్ పర్వత ప్రాంతంలో విశాలమైన పరిమళించే తోటలతో, సన్నని నీటి తుంపరలు కురిపిస్తూ గర్జించే మేఘాలతో, పర్వత శిఖరాలనెక్కి అందంగా పురివిప్పి నాట్యం చేసే నెమళ్లతో సుందరతరమైనది తిరుప్పిరిది క్షేత్రం. ఈ క్షేత్రంలో సుగ్రీవునకు శరణమిచ్చి వాలిని నేలకూల్చిన శ్రీరామచంద్రుడు నిత్యవాసం చేస్తున్నాడు. ఇంతటి వైభవంగల తిరుప్పిరిది క్షేత్రాన్ని ఆశ్రయించవే ఓ మనసా అంటూ తిరుమంగయ్య ఆళ్వార్లు తమ మనస్సును ఉద్బోధించే ఈ పాశురం వినండి. వాలిమావరత్తురువన తుడల్గడ పరిశిల పరవిత్తన్ని ఏలనారు తండడం పొడిరిడం పెర இருந்தனல் ஆலிமாமுகில் அதிர்தர வருவரை ஆடுன முகடேரி பீரமாமையில் நடஞ்செய்யும் தடஞ்சனை பிரிதி சென்னட நெஞ்சே. ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య అవతార ప్రయుక్తమైన గాథల చేత పురీతమైనటువంటి క్షేత్రం ఈ ద్వారకా క్షేత్రం. రుక్మిణీ వివాహం జరిగినటువంటి దివ్య ప్రదేశం ఈ ద్వారకా క్షేత్రం. ఒక జీవుడు పరమాత్మను పొందడానికి చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా ఫలించి ఆ పరమాత్మతోటి ఈ జీవునికి వివాహం జరుగుతుందో దానికి ప్రతీకగా జరిగిన కళ్యాణమే రుక్మిణీ కళ్యాణం. రుక్మిణి అనబడేటువంటి ఒక జీవుడు నారదుడు లేక పెద్దలు, తండ్రి మొదలైనటువంటి వారి భాగవతుల యొక్క సమూహం చేత భాగవత గోష్ఠిని సద్గోష్ఠిని సేవించడం చేత భగవానుని యొక్క కళ్యాణ గుణములను వినడం జరిగింది. అంటే ఈ చేతనుడు ముందు సత్సహవాసం చెయ్యాలి, సత్పురుష సహవాసం చెయ్యాలి. సత్పురుషులుంటే భగవానుణ్ణి మనస్సులో ఉంచుకున్నవారు, భగవానునికి పరతంత్రులుగా ఉండేవారు, భగవానుణ్ణి ప్రేమించేవారు. అటువంటి సజ్జన గోష్ఠి చేస్తే ఆ సజ్జన గోష్ఠి ద్వారా భగవానుని యొక్క వైభవం తెలుస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణములు తెలియగానే ఈతన్ని తప్ప మరొకరిని ధ్యానించకూడదు, మరొకరిని ఆశ్రయించకూడదు, ఆయనే మనకు సర్వస్వము అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావన కలగడానికి ముందుగా మనలో కొన్ని యోగ్యతలు ఏర్పడాలి. కన్య అయినటువంటి ఒక వధువు
వరుణ్ణి నిర్ణయించుకోవడానికి తన యొక్క మనస్సులో కొన్ని ఆలోచనలు చేస్తుంది. ఇదిగో ఇటువంటి రూపము, ఇటువంటి గుణములు, ఇటువంటి సంపాదన, ఇటువంటి అధికారము కలిగినటువంటి వాడు నాకు భర్తగా రావాలి అని అనుకుంటుంది. అదిగో అలా అనుకోవడానికి ఆయా వ్యక్తుల యొక్క గుణగణములన్నిటినీ కూడా ముందు విని వాటి ద్వారా తనకు కావలసిన దాన్ని తాను నిర్ణయించుకున్నట్టుగా ఈ సత్పురుషుల ద్వారా భగవంతుని యొక్క కళ్యాణ గుణములను విన్నటువంటి ఈ జీవుడు ఆయనే తనకు పతిగా కావాలి అని ప్రార్థించడం జరుగుతుంది. అయితే ఆ భగవానుడు అంత సులభుడుగా మనకి లభ్యమవుతాడా? ఎవరి ద్వారా లభ్యం అవ్వాలి? ఆచార్యుల ద్వారా మనకి లభించాలి. అదిగో అటువంటి ఆచార్యుడే ఇక్కడ అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడు. ఈ అగ్నిజ్యోతనుడు ద్వారా ఈ జీవుడు అనబడేటువంటి రుక్మిణీదేవి తన యొక్క సందేశాన్ని పరమాత్మకు పంపిస్తే విన్న వెంటనే ఆయన వచ్చి మనకి ప్రతిబంధకములుగా ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే కామక్రోధాది శత్రువులని, ప్రతిబంధకంగా ఉండేటువంటి శరీరాన్ని అన్నిటినీ పోగొట్టి తీసుకువెళ్ళినట్టుగా ఆనాడు రుక్మిణీ వివాహానికి ప్రతిబంధకములుగా ఉండేటువంటి శిశుపాలాదుల్ని జయించి ఆ రుక్మిణీదేవిని తీసుకువెళ్ళి కళ్యాణం చేసుకున్నటువంటి పరమ పవిత్ర ప్రదేశం ఈ ద్వారకా క్షేత్రం. ఈ ద్వారకా క్షేత్రాన్ని దర్శించి ఆ శ్రీకృష్ణుని యొక్క కాలానికి మనం కూడా చేరుకొని ఆ దివ్య వైభవాన్ని దర్శిద్దాం, తరిద్దాం. శ్రీకృష్ణుని దివ్యగాథలతో ముడిపడి ఉన్న ఈ ద్వారకా క్షేత్రం ముంబై ఓఖా రైలు మార్గంలో ఓఖా పోర్టు నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముక్తిపద క్షేత్రాలు 7 ద్వారకా ఒకటి. ఇక్కడుండేవారు సుకృత విశేషం చేత స్వర్గానికి వెడతారు గనుక ఇది స్వర్గద్వారం. అదే ద్వారకయ్యింది. మన దేశానికి పశ్చిమ దిక్కున ఉన్న ఏకైక దివ్యదేశం ఈ ద్వారక. గోమతీ తీరంలో ఉన్న కారణాన దీనికి గోమతీ ద్వారక అనే పేరొచ్చింది. ఈ క్షేత్రాన్ని పెద్దలు కీర్తిస్తున్నారు, వినండి. శ్రీగోమతి పుణ్య సరస్తటస్థే శ్రీద్వారకాఖ్య నగరే విరాజన్ కళ్యాణ నారాయణ నామధేయః కళ్యాణ దేవ్యా పరిభూషితాంగః దివ్యాష్టమహిషీనాథో ద్రౌపదీ దృష్టిగోచరః హేమకూట విమానస్థః పశ్చిమాభిముఖాననః పరాంకుశ కలిధ్వంసీ గోదా విష్ణుమనస్తుతః. గోమతీ నదీ తీరంలో ప్రకాశిస్తోంది ద్వారకా నగరం. ఇక్కడ వేంచేసియున్న స్వామికి కళ్యాణ నారాయణన్ అని పేరు. అమ్మవారు కళ్యాణదేవి. హేమకూట విమానంలో అష్టమహిషులతో పశ్చిమాభిముఖుడై నిలుచొని దర్శనమనుగ్రహిస్తున్నాడు స్వామి. ద్రౌపదికి ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్ తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. ఈ క్షేత్రం ఏర్పడడానికి గల గాథను తెలుసుకుందామా? కలిపురుషుడు దుర్యోధనుని రూపంలో కురువంశంలో జన్మిస్తే కాలనేమి మొదలైన వారు కంసుడు మొదలైన రాజులుగా పుట్టి లోకకంటకులైనారు. భూదేవి ఈ భారాన్ని సహించలేక శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన శ్రీకృష్ణుడిగా మధురానగరిలో అవతరించాడు. దేవకీదేవి అష్టమ గర్భం తనకు మృత్యువని తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి అనేక విధాల ప్రయత్నించాడు. కాని అవేవీ ఫలించలేదు. చివరికి ధనుర్యాగమనే పేరుతో మధురకు పిలిపించాడు. అక్కడ బలరామకృష్ణులు చాణూర ముష్టికులు అనే మల్లయోధులను, కువలయాపీడం అనే ఏనుగును సంహరించి చివరికి కంసుణ్ణి కూడా నేలకొల్చారు. చెరసాలలో ఉన్న కంసుడి తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరవిడిపించి మధురకు రాజుగా చేశాడు కృష్ణుడు.
కంసునికి ఆస్తి ప్రాస్తి అని 2 భార్యలు. వీరు మగధ దేశపు రాజు జరాసంధుని కుమార్తెలు. కంసుని మరణంతో భీతిల్లిన వీరు పుట్టింటికి చేరి తమ దీనస్థితిని గురించి తండ్రికి చెప్పుకున్నారు. తన అల్లుడు శ్రీకృష్ణుడి చేతిలో నిహతుడవడం జరాసంధుడికి కోపం తెప్పించింది. ఈతడు మహాబలుడు. జరాసంధుడు పెద్ద సైన్యంతో మధుర మీదకు దండయాత్ర సాగించాడు. బలరామకృష్ణులు వాణ్ణి ఎదిరించి నిలచారు. చేతికి చిక్కిన జరాసంధుణ్ణి బలరాముడు చంపబోతే శ్రీకృష్ణుడు వారించాడు. జరాసంధుని వధ భీముని చేతిలో ఉన్నది కనుక వీణ్ణి ఇప్పటికి వదిలేయడమే మంచిది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. సరేనని జరాసంధుణ్ణి వదిలేశాడు బలరాముడు. ఇదిలా ఉండగా యాదవులకు గురువు గర్గమహర్షి. ఆయన బ్రహ్మచారి. యాదవులందరూ గర్గమహర్షిని పెళ్లికి తగనివాడని, సంతానం పొందలేనివాడని మాటలతో హింసించేవారు. దాంతో గర్గునికి కోపం వచ్చింది. యాదవులను జయించే కుమారుడు కలగాలని పరమశివుని గురించి తపస్సు చేశాడు. పరమశివుడు సరేనని ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. గర్గుడు ఆ కుమారుణ్ణి యవనరాజుకిచ్చి పెంచమన్నాడు. అతడే కాలయవనుడు. యవనరాజు వద్ద పెరిగిన ఈతడు యాదవులకు కాలుని వంటివాడు గనుక కాలయవనుడు అనే పేరొచ్చింది. ఇతడు మహాబల సంపన్నుడు. తన తండ్రి గర్గునకు యాదవుల వల్ల జరిగిన అవమానాలు తెలుసుకున్నాడు కాలయవనుడు. యాదవులనందరినీ నాశనం చెయ్యాలని మధుర మీదకు దండెత్తే ప్రయత్నం చేయసాగాడు. ఇది తెలిసింది శ్రీకృష్ణుడికి. కాలయవనుడు మధుర మీదకు దండెత్తి వస్తే మధురానగర వాసులకు గొప్ప ప్రమాదం ఏర్పడుతుంది కనుక వీరిని రక్షించే ప్రయత్నం చెయ్యాలి. అందుకని శ్రీకృష్ణుడు తనకు 12 యోజనాల స్థలాన్నిమ్మని సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రుడు సరేనని 12 యోజనాల స్థలాన్ని పడమట సముద్రంలో ఇచ్చాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మను రావించి అక్కడ అందమైన నగరాన్ని నిర్మింపచేశాడు. రాత్రికి రాత్రే తన సంకల్పం చేత మధురానగర వాసులను ద్వారకకు తరలించాడు. ఇప్పుడు మధుర ఖాళీగా ఉంది. జరిగిన ఈ సంగతులు జరాసంధుడికి గాని కాలయవనుడికి గాని తెలియవు. అనుకున్నట్టుగానే కాలయవనుడు మధుర మీదకు దండెత్తి వచ్చాడు. అక్కడ వాడికి బలరామకృష్ణులు మాత్రమే కనిపించారు. వాడు వారిపైకి యుద్ధానికొచ్చేసరికి శ్రీకృష్ణుడు తప్పించుకొని పారిపోసాగాడు. కాలయవనుడు శ్రీకృష్ణుడిని తరుముతూ వెంటపడ్డాడు. ఇలా పరుగెత్తిన శ్రీకృష్ణ పరమాత్మ కాలయవనుణ్ణి ఒక పర్వత గుహ దగ్గరకు తీసుకునిపోయి అక్కడ మాయమయ్యాడు. కాలయవనుడు కృష్ణుని కోసం గుహలో దూరాడు. అక్కడ ఒక ముదుసలి నిద్రిస్తూ ఉండడం కనిపించింది. తనకు భయపడి శ్రీకృష్ణుడే ఈ ముదుసలి వేషంతో నిద్ర నటిస్తున్నాడు అని అనుకున్నాడు కాలయవనుడు. కోపంతో ఆ నిద్రిస్తున్న వారిని కాలితో ఒక్క తాపు తన్నాడు. ఇలా నిద్రాభంగం కలిగేటప్పటికీ ఆ ముదుసలి కళ్ళు తెరచి కాలయవనుడికేసి తిరిగి చూచాడు. దాంతో కాలయవనుడు కాస్త బూడిదైపోయాడు. ఆ నిద్రిస్తున్న ముదుసలి పేరు ముచికుందుడు. దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయంగా యుద్ధం చేసి రాక్షసులను సంహరించాడు. ఆ బడలిక తీరేందుకు ప్రశాంతమైన ఈ గుహలో నిద్రిస్తున్నాడు. తనకు నిద్రాభంగం కలిగించేవారు బూడిదైపోతారని దేవతల నుండి వరం పొందాడు. ఇది కృతయుగం నాటి మాట. యుగాలు గడిచిన తరువాత ద్వాపర యుగాంతంలో కాలయవనుడు నిద్రాభంగం కలిగించి బూడిదైపోయాడు. కాలయవనుడు మరణించిన తరువాత ముచుకుందుడు శ్రీకృష్ణుణ్ణి దర్శించి అనేక విధాల స్తోత్రాలు చేసి ఆయన దివ్యానుగ్రహాన్ని పొందుతాడు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు మరలి వచ్చాడు. ఆనాటి నుంచి ఆయన నివాసం ద్వారకే అయ్యింది. ఆ తరువాత ధర్మరాజు రాజసూయ యాగం చేసే సందర్భంలో భీమసేనుని ద్వారా జరాసంధుణ్ణి సంహరింపచేసి రాబోయే భారత యుద్ధంలో దుర్యోధనుడికి వారి సహాయం లేకుండా చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా సముద్ర మధ్యంలో నిర్మితమైన ద్వారకా నగరం అత్యంత సుందరమైనది. పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః అన్నట్లుగా ఈ నగర నివాసమే, దర్శనమే
మోక్షహేతువుగా ప్రస్తుతింపబడింది. ఈ ఆలయానికి సమీపంలోనే గోమతీ నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ స్నానం చేయడం మహాపుణ్యమని పెద్దల భావన. శ్రీ స్వామివారి ఆలయం అత్యంత సుందరంగా భక్తజనుల హృదయాలను దోచుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పండరీపురంలో పాండురంగ విఠలుని పాదాలు స్పృశించి ఆనందించినట్లే ఇక్కడ కూడా శ్రీ స్వామివారి పాదాలను స్పృశించి ఆనందించవచ్చును. ఇక్కడ ప్రతినిత్యం స్వామికి 3 విధాలైన అలంకారాలు చేస్తారు. ముందుగా చిన్న పిల్లవాడిలా అలంకరిస్తారు. ఆ తరువాత మహారాజుగా అలంకరిస్తారు. ఆ పైన వైదికోత్తమునిగా అలంకరిస్తారు. ఇది ఆళ్వార్ల సంప్రదాయం. గోమతీ నది సముద్రంలో కలిసే చోట ఒక విధమైన శిలలు మనకు లభిస్తాయి. ఇవి తెల్లగా తేనెపట్టులా ఉంటాయి. కొన్ని 1 చక్రం, మరికొన్ని 2 చక్రాలు, కొన్ని అనేక చక్రాలుండేవి కూడా లభిస్తాయి. వీటికి గోమతీ శిలలు అని పేరు. ఇవి సాలగ్రామాలంత పవిత్రమైనవి. పెద్దలు సాలగ్రామాలతో పాటు వీటిని ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది. ద్వారకకు సమీపంలోనే సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి ఆలయమున్నది. ఇక్కడే రుక్మిణీదేవికి వివాహం జరిగిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు అత్యద్భుత సౌందర్యంతో, చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, అభయ కమలహస్తాలతో దర్శనమిస్తుంది. ఓఖా రైల్వే స్టేషన్కి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో సముద్ర మధ్యంలో ఉన్నది భేటీ ద్వారక. పడవ మీద ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవాలి. ఇది శ్రీకృష్ణుని నివాసమని, గోమతీ ద్వారక ఆయనకు రాజధాని నగరమని చెబుతారు. ఇక్కడే కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించాడట. అర్జునుడు యుద్ధానికి సహాయం చేయమని కోరి వచ్చింది కూడా ఇక్కడేనట. హా కృష్ణ ద్వారకావాస అని ద్రౌపది ప్రార్థిస్తే ఆమెకు అక్షయ వస్త్ర ప్రదానం చేసింది కూడా ఇక్కడి నుండేనని చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో, శంఖచక్రాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా దేవకీదేవి ఆలయమున్నది. రుక్మిణి, సత్యభామ, జాంబవతీ దేవేరుల మందిరాలు మనకు దర్శనమిస్తాయి. శ్రీకృష్ణ భగవానుని దివ్య గాథలతో ముడిపడి ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని ప్రస్తుతిస్తూ నేను పెంచిన చిలుక కూడా గోవిందా గోవిందా అని నీ నామమే పలుకుతోంది అంటూ గోదాదేవి పాడిన ఈ పాటను వినండి. கூட்டிலிருந்த கிளைய போதும் கோவிந்தா கோவிந்தா என்னழக்கம் ஊட்டு கொடாது செருப்பலாகில் உலகளந்தான் உயரக்கூவும் நாட்டில் தரப்படை எய்தி உங்கள் நன்மை இழந்து தலையிடாதே சூட்டையர் மாடங்கள் சூழ்ந்து தோன்றும் துவராபதிக்கென்னையை திடுவின்